హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో ఒక హై ప్రోటీన్ దోశ రెసిపీని చూపించబోతున్నాను. ఈ దోశ చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ హై ప్రోటీన్ దోశలను ఎలా వేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక ప్లేటును కానీ లేదంటే గిన్నెను కానీ తీసుకొని అందులోకి 1 కప్పు బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ ఏ రకమైన బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. సో ఇలా 1 కప్పు బియ్యాన్ని వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు మినప్పప్పుని వేసుకోండి. అండ్ అలానే 1/2 కప్పు కందిపప్పుని కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1/2 కప్పు రాగుల్ని వేసుకోండి. అలాగే 1/2 కప్పు సాయి పెసరపప్పుని వేసుకోండి. అంటే పొట్టు లేని పెసరపప్పు ఉంటాయి కదా, వాటిని వేసుకోవాలి. అండ్ అలానే 1/2 కప్పు పెసరగుళ్ళని వేసుకోవాలి. తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు అన్ని అటుకులను కూడా వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ అంత మెంతులను వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇక్కడ నేను మీకు చూపించడం కోసం ఇలా ప్లేట్లో వేసి చూపించాను అనమాట. మీరు డైరెక్ట్గా గిన్నెలోనే వేసేసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడగాలి. సో ఇలా శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులో మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని ఈ పప్పులన్నింటినీ కూడా ఒక 4-5 గంటల సేపు నానపెట్టుకోవాలి. సో ఇక్కడ నేను ఒక 5 గంటల సేపు నానపెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా, మనకు అన్నీ కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ మిక్సీ జార్లో సగం వరకు ఈ నానపెట్టుకున్న పప్పుల్ని వేసుకోండి. వేసుకొని ఇందులో 2 పచ్చిమిర్చి అలాగే 1 ఇంచి అల్లాన్ని వేసుకొని ఇందులో అవసరమైన నీళ్ళని పోసుకుంటూ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను మీకు పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా, ఈ విధంగా ఇలా నురగలాగా వచ్చే వరకు గ్రైండ్ చేసుకుంటే మనకి దోశ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది అనమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పప్పులను కూడా గ్రైండ్ చేసుకొని ఇదే గిన్నెలోకి వేసేసుకోండి. సో ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఈ పిండిని ఇలా చేత్తో ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కనుక కలుపుకొని పిండిని ఫర్మెంట్ చేసుకున్నారంటే పిండి అనేది చక్కగా పులుస్తుంది, దోశ టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట. సో పిండిని ఇలా 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత దీని మీద మూతను పెట్టేసి ఈ పిండిని ఒక నైట్ అంతా కూడా అలా వదిలేసేయండి. కనీసం ఈ పిండిని ఒక 8 గంటల సేపు పులియబెట్టుకోవాలన్నమాట. 8 గంటల సేపు పిండి పులిసిన తర్వాత నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు పిండిని చూపిస్తున్నాను, చూసారా, పిండి మనకి చక్కగా పులిసిపోయింది. ఇలా పులిసిన పిండిని గరిటతో ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. ఇలా నెమ్మదిగా కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకొని మిగిలిన పిండిని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే మీరు దోశలను వేసుకోవచ్చు. సో ఇలా కావాల్సినంత పిండిని గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పు అండ్ అవసరమైతే కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని పిండిని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో మనకి దోశలు వేసుకోవడానికి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని మీడియంగా వేడి చేసుకోండి. మీడియంగా వేడైన పెనం మీద ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేసేయండి. సో ఇలా క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని మళ్ళీ గరిటెతో ఒకసారి కలుపుకొని అప్పుడు ఒక గరిటెడు పిండిని పెనం మీద వేసుకొని పల్చగా దోశలాగా స్ప్రెడ్ చేసేసుకోండి. దోశ చూసారా ఎంత పల్చగా వచ్చిందో. మీరు ఎంత పల్చగా వేయాలనుకుంటే అంత పల్చగా వస్తాయి దోశలు. దోశని వేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన తడంతా ఆరిపోయిన తర్వాత మాత్రమే ఇలా 1 టీ స్పూన్ నూనెని వేసుకొని దోశ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల దోశ అంతా కూడా చక్కగా ఎర్రగా కాలుతుంది అనమాట. సో ఇలా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశని ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకున్నారంటే మనకి దోశ అనేది చక్కగా ఎర్రగా కాలుతుంది. ఇక్కడ నేను మీకు దోశ కాలిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా, ఈ విధంగా ఎర్రగా కాలిన తర్వాత ఈ పప్పుల దోశ కదా, సో అందుకని రెండో వైపు కూడా ఒక 30 సెకండ్స్ పాటు కాల్చుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. రెండో వైపుకి కూడా తిప్పుకొని దీన్ని ఒక 30 సెకండ్ల పాటు అలా కాల్చుకొని
సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. దోశ చూసారా ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలు వేసేసుకోవడమే. సో చూసారు కదా, ఈ దోశల్ని పల్లి టమోటా చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే చాలా 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 టేస్టీగా ఉంటుంది అండ్ ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. ఇలా వేసుకున్న తర్వాత మీకు పిండి కనుక మిగిలిపోతే ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మీరు దోశలు వేసుకోవచ్చు. ఆల్రెడీ చెప్పాను కదా, సో ఆ విధంగా చేసుకోండి. సో చూసారు కదా, ఈ దోశ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన గంట సింబల్ కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.